ప్రియమైన తల్లిదండ్రుల మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మీ అందరికి కూడా తెలిసిందే ఏంటి, మన చాలామంది పిల్లలు కరోనా వల్ల చదువులకు దూరమై కనీసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా, సెకండ్ ఇయర్ కాదు, ఓన్లీ ఫస్ట్ ఇయర్ కూడా అంటే ఇంకా ముందుకు పోలేకపోయారు. ఎందరు మంది, ఎందరు 50 60 70 సంథింగ్ ఎంత ఒక కాలేజ్కి వచ్చి ఇప్పుడు 500 ఉంటే దాంట్లో 60-70 వచ్చింది. అంటే ఒక 10%, 10-15-20 పట్టుకో, 10-15-20 ప్రతి చోట అసలు ఆ తప్పు ఎందుకు జరుగుతుంది? ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించాలా? అయ్యా ఈరోజు ఎగ్జామ్స్ మా వాళ్ళని పాస్ చేసి, అంటే బ్రేకింగ్ న్యూస్ ఏమొచ్చింది, పాస్ అయిన వాళ్ళందరూ, అంటే పెళ్ళైన వాళ్ళందరూ పాస్. మొన్న ఎగ్జామ్లో వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంది మంచి నిర్ణయం, నేను స్వాగతించిన. ఎందుకు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, నా పేరు నాకే రాయరాడినప్పుడు నేను బయటకు వెళ్ళి ఏం సాధిస్తా, ఏం పీకుతా, ఎవరిని ఉద్ధరిస్తా? మీరు అనుకోకండి, అరే సారేంటి ఇలా మాట్లాడుతుండు, ఇలా. అరే మన ఊరు, నీ ఇంటి పక్క వాడైతే ఇలా మాట్లాడుతాడు, మన ఇంట్లో వాళ్ళైతే ఎలా మాట్లాడుతారు? వృద్ధులు వేస్తే మనం ఎట్లా మాట్లాడుకుంటాం? వాస్తవం చెప్పండి. నాకు కావాల్సింది ఏంటంటే వాస్తవం, ఓన్లీ వాస్తవం. మీకు నిజాలు చెప్ప దమ్ముందా? అసలు ఎవరిని గుమాయించకుండా బతికే దమ్ముందా? నాకు ఉంది. నేను నిజాలు చెప్తాను, ఎవరిని గుమాయించకుండా బతికే దమ్ము కూడా ఉంది. ఎందుకు అంటే ఆ రెండో లేకపోతే మనం బతకలేము. నేను పుట్టినప్పుడు ఆ రెండుతోనే పుట్టాను. అంటే నాకు జన్మనిచ్చినప్పుడు మా అమ్మ ఆ రెండింటితోనే తీసుకున్నాను. చెప్పండి, రైట్? మీకు అనిపించచ్చు, ఏమనిపించచ్చు, దెబ్బదాకి బోస్ వస్తేనే ఎప్పటికీ నొప్పి తెలుస్తుంది అంటారు. అవును, నాకు అదే జరిగింది. రేపు అయితే నాకు అదే జరిగింది. నాకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, మరి మీకు ఇస్తాడా దేవుడు? మరి మీకు దేవుడు ఛాన్స్ ఇస్తాడా? గ్యారెంటీ ఉందా? ఆ గ్యారెంటీతో మీరు రెడీ ఉన్నారా? నాలాగా అంటే ఓపెన్గా అడుగుతా, తప్పు అనుకోకండి. అరే సార్ జరిగిపోయింది రా, అన్నీ పిచ్చి పిచ్చి మెసేజ్లు, పిచ్చి పిచ్చి అవి మాటలు. సార్ అసలు మనిషేనా? ఏమన్నా దెబ్బ తాగినప్పుడు జరిగిపోయినాక వాస్తవమే అన్నారు అంటున్నారు కదా, అదే మాట, అది నిజమే. సార్ జరిగిపోయాడు, కపిల్ సార్ జరిగిపోయాడు, బలంగా నేనే ముద్రేస్తున్నది. తెల్లారేసరికి
వైరల్ అయిపోతుంది కదా. చేసేయండి. అరే పలానా వ్యక్తి జరిగిపోయిందట అని ఒక్కడికి చెప్పు చాలు. నీ పక్కోడు ఆటోమేటిక్గా అది ఏమడగడు, కపిల్ రెడ్డి జరిగిపోయింది. మూడో వ్యక్తి అసలు ఏమడగడు, కపిల్ రెడ్డి జరిగిపోయింది చాలు చాలాడికి. నాలుగో వ్యక్తి కపిల్ రెడ్డి అసలు ఎవరు ఏంటి ఏం కథ అసలు ఏం అవసరం లేదు, కపిల్ రెడ్డి జరిగిపోయింది, కపిల్ రెడ్డి జరిగిపోయింది, కపిల్ రెడ్డి జరిగిపోయింది, కపిల్ రెడ్డి జరిగిపోయింది, కపిల్ రెడ్డి జరిగిపోయింది. ఇట్లా స్పీడ్లో అంటే నేను ఇప్పుడు జరిగిపోయింది 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 ఇది ఈ పదం కూడా నేను స్పీడ్గా అనేలోపు అక్కడ ఏదో ఒక దగ్గర కొంచెం అక్షర దోషమో సంథింగ్ ఏదో ఒకటి జరగడం వల్ల ఆ అక్షర పలకడం ఇంకో దగ్గర వచ్చేసి అది ఇంకో దగ్గర మారుతుంది. ఆ ఇంకో దగ్గర మారడం వల్ల కపిల్ రెడ్డికి పోయింది. అసలు కపిల్ రెడ్డి చనిపోయిందట అనేదాకా వస్తుంది అటాక్. మరి అటాక్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండింది ఒకసారి చెప్తాను ఎవరైనా. ఎందుకు అంటే నాకు అంటే చాలామంది పేరెంట్స్ నన్ను కొందరు అట్లా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. నేను అన్నిటికీ కూడా అంటే ఓపికతో ఆన్సర్ చెప్పాలి. కానీ ఈ మధ్యన ఏమైందంటే కొంచెం నా బ్రెయిన్ కరెక్ట్గా ఉండట్లేదు, అంటే అప్పుడప్పుడు మర్చిపోతున్నా. అంటే అట్లాగే మొండకులు అంటే పోలేవు కానీ ₹1,00,000 ఎక్కడ పెట్టినా దొరక అంటే యాది రావట్లేదు, అంటే గుర్తు రావట్లేదు అంతే, వేరే ఏం లేదు. ఆ 1,00,000 కూడా ఉంటుంది, దానికి కూడా రెస్పాన్సిబిలిటీ నేనే మా వాళ్ళకి. ఎందుకు అంటే ఈ ఫైనాన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మా ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది చేతులు మారింది. దాన్ని నేను 100% సోయి అవన్నీ ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేసిన. నా యొక్క అంటే క్యాష్ మేనేజ్మెంట్ చేంజ్ అవ్వడం నాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఈరోజు నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. అట్లాంటిది నాకు నా అకాడమిక్ పరంగా జరుగుతున్న డిస్టర్బెన్స్కి నిన్న లక్ష వెళ్ళిన రాత్రి 12 గంటలకు వచ్చిన. 12 గంటల నుంచి ఈ డే మొత్తం నేను అసలు నిద్రపోకుండా 12 గంటల నుంచి ఇప్పుడు కూడా అంటే పొద్దున 12 నుంచి ఇప్పుడు 10 అయిందా, అంటే దగ్గర 10 గంటలు ఎలాంటి విశ్రాంతి లేకుండా ఇట్లా ఇంత ఉర్రుతూ చేస్తూ తింటూ ఈరోజుకి ఇంట్లో గడిపిన. రేపట్ల చేస్తున్నాడు అంటే మ్యాక్సిమం బయటకు పోగొడుతుంది. ఎందుకంటే రేపు ఎట్లాగో హాలిడే కూడా ఉంది, కొంచెం స్కూల్లో చిన్న పనులు ఉన్నాయి చేయించాలి కాబట్టి అట్లా నేను చేయిస్తాను అవి. అయితే నేను వంట సోది ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న సబితా మేడం రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఎంత 10-15% ఫెయిల్ అయిన మొత్తం స్ట్రెంత్లో. అయితే ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేసిందంటే అది మరి ఫెయిల్ అయినట్టు మోసుకొని ఉంటాడా, వాడేదో ఘనకార్యం చేసినట్టు వాడు చదివి పీకి సదంగా పికంగా
వాడికి అంటే ర్యాంకు రాలేదు అన్నట్టు సూసైడ్లు చేసుకుంటున్నారు. అసలు లాభం ఏంటి సూసైడ్తో? ఎవరికి వచ్చే లాభం? ఇటు నా అయ్యప్పలకు మనం కరెక్ట్ రెస్పాన్సిబిలిటీతోనే లేము, సమాజానికి కరెక్ట్ రెస్పాన్సిబిలిటీగా లేము. నేనంట తప్పలేదు, వాడు పోయిందని చెప్పి మనం ఉన్నవాడిని ఎందుకు సఫర్ చేయాలా? ఉన్నవాడి లైఫ్ ఎందుకు నాశనం చేయాలా? వాడి తప్పిండు రా భయ్, ఆడు తప్పిండు కాబట్టి ఏం చేయాలా? తప్పిండు కాబట్టి తప్పినోడు నేర్చుకొని ముందుకు పోవాలి. అంతేగాని అందరినీ కేసీఆర్ సార్ పాస్ చేసినట్టు పేరెంట్స్ ధర్నా చేస్తారు, పాస్ చేయాలా? మరి చదువులు ఎందుకురా భయ్? ఫస్ట్ క్లాస్ నుంచి, నర్సరీ నుంచి ఎల్కేజీ ఎందుకు, యూకేజీ ఎందుకు, ఫస్ట్ ఎందుకు, సెకండ్ ఎందుకు, థర్డ్ ఎందుకు, ఫోర్త్ ఎందుకు, అంతెందుకు? రైట్. దీంట్లో కూడా అంటాడు మీ వాడని, ఇదంతా సోది నాకెందుకు ఎత్తున్నారా భయ్? నా బిడ్డ మస్తు రావడం డాక్టర్ చేస్తుందా ఎదురాలు కథం అంతే. ఇదంతా నీకు పని లేదు. కపిల్ సార్ సన్యమ్మ జరిగిపోయిన కాడు నా పానం తింటాడు అని కథం. ఒకడు లెఫ్ట్, వాడిని ఇష్యూ ఇంకొకడు లెఫ్ట్, వాడిని ఇష్యూ ఇంకొకడు లెఫ్ట్, వాడిని ఇష్యూ ఇంకొకడు లెఫ్ట్, ఆటోమేటిక్ లెఫ్ట్. లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు లెఫ్ట్ అయినా అంటే అందరు లెఫ్ట్ అయినా నేను లెఫ్ట్ అయినా ఆన్సర్. నేను ఒకటి లాస్ట్కి చివరికి అడిగినా, మీరు అందరు వెళ్ళిపోతున్నారు కదరా, అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు రబీ? ఒక రీజన్ నేను చెప్పిపోలే రబీ. నాకు నేను అప్పటి నుంచి కూడా రీజన్ చెప్తున్నాను. ఎంత అది చేసినా కూడా రీజన్ అసలుకే చెప్తలేదు. వెయిట్ చేసినా కూడా నేను వెయిట్ చేసిన తప్పితే నన్ను ఎవడు పట్టించుకుంటలేడు. అసలు నా అక్కడ చూసేది కూడా చూస్తలేరు రబీ. మరి చూడనప్పుడు నేను ఉండేందుకు అక్కడ వేస్టే కదా. మరి అలాంటప్పుడు నేను ఎందుకు మీకు 24 hours టైం ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి చెప్పండి? మీకోసం నేను 24 గంటల టైం ఎందుకు ఇవ్వాలి? అంటే ఫీజు కడతలేను అంటూ, ఫీజు కడితే ట్యూషన్ చెప్తున్నారు కదా, జస్ట్ ట్యూషన్. మేము ఇయర్ ఏమన్నాం? జస్ట్ ట్యూషన్. నీకేం అది చేస్తా ఇది చేస్తా పీక్తా అని చెప్పేసి కరోనా డైలాగ్ అయితే అంటే కరోనా వల్ల నేను అది లాస్ అయినా అదేనా ఇదేనా ముచ్చట చెప్పలేను కదా. నా వల్ల 100% అవుతుంది, నేను చేస్తా. కానీ నాతో తప్పు జరుగుతుంది. నేను ఇప్పుడు అదేమంటారు, మనిషిని, మిషన్ కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా ఆడిన మాట తప్పక్కడ అదేమంటారు, ఎందుకంటే నేను చదువుకోలే, అందుకోసమే నేను చదువు లేదు కాబట్టి నాకు కొన్ని పదాలు ఇవన్నీ కూడా టక్కున గుర్తురావు, ఎందుకంటే చదువుకోలే. ఆ చదక దాన్ని అమ్మకి అంత కష్టాలు. చదువులేకరే చదువులేనోడు సన్యాసి రవి. నేను చెప్తాను, చదువులేనోడు సన్యాసి. కానీ నేను చూస్తున్న చదువుకున్నట్టు కూడా సన్యాసులు ఉండవు. నేను చూపిస్తాను నీకు, నేను నీకు చూపిస్తా. అది నిజం సార్. ఎంఏలు పిహెచ్డీలు వాళ్ళు చేసిన కూడా నా ముంగట మాట్లాడలేదు. జీరో వాళ్ళు నా ముంగట. కాలంటే నీకు ప్రూవ్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడినంతగా నేను అంటే లాంగ్వేజ్తో కరెక్ట్గా ఇంగ్లీష్తో కరెక్ట్గా అంటే వర్డ్ టు వర్డ్ అట్లా మాట్లాడడం నాకు రాదు. ఎందుకు అంటే కరెక్ట్ చదువుకోలే కదా. అంటే నేను అదేం సార్, జస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ బట్టి ఇంటర్మీడియట్ కానీ ఖాళీ ఇంటర్మీడియట్ కానీ నేను. కానీ నాకున్న
నాలెడ్జ్ అండ్ అండ్ అలాగే కొన్ని స్కూళ్ళని విజిట్ చేసి నేను నేర్చుకున్నా, అది కూడా నాలెడ్జ్. అండ్ ఇంటర్నెట్ మా గూగుల్ అమ్మను నా లైఫ్లో నన్ను ఎదగడానికి కారకులు ఫస్ట్ మా గూగుల్ మాత, గూగుల్ అమ్మ. దండం పెట్టుకుంటే పూజ చేసి ఆమెకు గూగుల్ మాతకు నేను లోని బొర్ల బండి దండం పెట్టినా కూడా తప్పలేదు గూగుల్ లోగోకి. నిజం చెప్పాలంటే ఆ గూగుల్ అనే దాన్ని కనుక్కున్న ఇంజన్ కనుక్కున్నోడికి మాత్రం నేను కాళ్ళు కడిగి నోట్లో పోసుకున్న తప్పలేదు. నేను కాళ్ళు కడిగి నేను నోట్లో పోసుకున్న కూడా తప్పలేదు. ఎందుకంటే గూగుల్ అంత మంచి చదువు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే నా ఇంట్రెస్ట్తో నేను చదువు నేర్చుకుంటాను. ఇప్పుడు నాకు ఆయిల్ వస్తాయి, వర్ణమాల క్రమం వస్తుంది, కాగుణితాలు వస్తాయి, మళ్ళీ కాకా గుణితాలు వస్తాయి, కీ గుణితాలు వస్తాయి. అట్లా అంటే గా గుణితాలు, చా గుణితాలు, అన్ని గుణితాలు కూడా వస్తాయి. ఇక్కడ దాకా దాన్ని లాస్ట్కి వచ్చి ఏమో టీరా అంటారు, బండీరా అనేమో అంటారు దాన్ని. అంటే ఇదంతా కూడా నేను చిన్నప్పుడే చదువుకునే చదువు కాదు, మళ్ళీ ఇప్పుడు చదువుకుంటున్నా. ఇప్పుడు ఎట్లా చదువుకుంటున్నా, గట్టిగా ఒక రకమైన కసిగా చదువుకుంటున్నా. ప్రతి పాయింట్ కూడా ఇంకా ఇంకా నేను కొందరిని చూపిస్తా. వాళ్ళ అంటే నా ఎఫెక్ట్కు మెయిన్ కారకులు అసలు నా లైఫ్లో వాళ్ళే లేకపోతే, అంటే ఒక ముగ్గురు ఉంటారు. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ముగ్గురు వస్తారు, ముగ్గురు ఒక నలుగురు. అంటే ఫస్ట్ మా అమ్మ నాన్న, వాళ్ళ తర్వాతనే ఎవరన్నా. ఇక మా అమ్మ నాన్నకు అయితే మా అమ్మ నాన్న మించిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మా నాన్నని మోసం చేసిన మా మేనత్త. మా నాన్నని మోసం చేసిన మా మేనత్త, ఆమె నాకు ఆదర్శం. సెకండ్. థర్డ్ వచ్చేసి మా ఊళ్ళో యంగ్ అండ్ రెబల్ స్టార్గా జమ్జామ్తో తిరుగుతాడు. ఇప్పుడు నేను ముద్దుగా నా మనసులో జూనియర్ కేటీఆర్ అన్న. ఆ పేరు ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరు కూడా అనలేరు, అంటే ఎవరు కూడా పెట్టలేదు. నేనే పెట్టుకున్నా. జూనియర్ కేటీఆర్ అన్న, అట్లా జూనియర్ కేటీఆర్ అన్న. అండ్ థర్డ్ వ్యక్తి మన ఫోర్త్ వ్యక్తి లైఫ్లో అసలు నేను ఎప్పటికీ మర్చిపోని వ్యక్తి నా లైఫ్లో వేదం శ్రీనివాస్ రెడ్డి సార్, నా గురువు. ఇప్పుడు సార్కి వచ్చేసి ఒక్కొక్కకి సారు, ఒక్కొక్కకి బావ, అట్లా అంతా వేరే రిలేషన్. ఎప్పుడు కూడా నేను రిలేషన్తో సార్ దగ్గరికి పోను. ఎందుకంటే సారు నేను అనే సారు గురు శిష్య రిలేషన్తో బతుకుతున్నా అంతే. ఈ రిలేషన్ల కొద్ది మీద డిపెండ్ అయ్యి అట్లా అంటే దానికోసం బతకట్లే. ఓన్లీ ఫర్ గురు శిష్య ఈ రిలేషన్ కోసం తన దగ్గర పోయి నా జీవితం నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు చాలా అంటే చాలా నేర్చుకున్నా. ఇప్పుడు ఈ నా సెకండ్ లైఫ్లో జీవితం నేర్చుకుంటా. ఆ జీవితం నేర్చుకుంటా అది మొత్తం సార్ దగ్గరనే. ఆ సార్ దగ్గర నేర్చుకుంటా. అది తీసుకొచ్చి నేను కాపీ కొట్టి ఇంప్లిమెంటింగ్ ఫస్ట్ స్టెప్స్. అదే ఆ ఫస్ట్ స్టెప్పే ఈ స్టెప్స్. నేను కాపీ కొట్టిన ఫస్ట్ స్టెప్పే ఈ స్టెప్. ఇచ్చడంలో ఫస్ట్ స్టెప్స్. టోటల్లీ అక్కడ అంటే వేదం యూనివర్సిటీ కాపీ చేస్తా. టోటల్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నా
కళ్ళు చెమ్మగిల్లవి అంటే అది ఏంటో కూడా కరెక్ట్, దాని మీనింగ్ కూడా తెలియదు నాకు, కానీ ఆ వర్డ్ తెలుసు. ఆ వర్డ్ కూడా 2 days నుంచి వెతుకుతున్నా. అంటే అది కమ్ము 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 దీనికి ఏదో వర్డ్ ఉంది అని ఒక 2-3 days నుంచి వెతకంగా ఈరోజు కలిగింది. దానికి కూడా మాకు ఆ ఫ్రెండ్ పాక్పట్లలో ఉంటాడు, సరస్వతి జ్ఞాన విద్యా మందిర్ అని. ఆ స్కూల్ సార్ ఆ పదం చెప్పుట్ల నేను రాసుకున్నా. ఎట్లా అంటే ఎక్కడో రెండో చిన్న మిస్టేక్, అంటే అది కూడా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయి తప్పితే ఇలాంటి మిస్టేక్ ఉండదు. అయితే నేను కూడా అంటే ఎన్ని పదాలు రాస్తాను కూడా ఎన్ని వందల పదాలు రాస్తాను. అలాంటిది నేను కూడా ఒక స్పెల్ చెక్కర్ని పెట్టుకున్నాను. మన స్పెల్ చెక్కర్ వచ్చేసి మా దత్తుయే, మా తమ్ముడు లాంటి మా దత్తు. ఎప్పుడు మెసేజ్ పంపిన, ఏ నెట్ పంపిన దత్తు అని ఫోన్ చేస్తే సరిపోతుంది. మెసేజ్ పంపి వాట్సాప్ చేసి జస్ట్ ఒక కాల్ చేస్తుంటే సరిపోతుంది, అలర్ట్ అయిపోతాడు, సరిపోతుంది కదా మనకి నేను లైఫ్లో. ఇంతకన్నా ఇక డబ్బులు అంటావా, కుక్కను కొడితే డబ్బులు వస్తాయి. నేను రైట్ దానికి లైవ్ చూపిస్తాను, ప్రాక్టికల్గా నాతో నుండి నీకు ప్రాక్టికల్ చూపిస్తుంది. దాన్ని కుక్కను కొడితే డబ్బులు వస్తాయి అనే సూక్తికి నేను లైవ్ ప్రాక్టికల్ చూపిస్తాను ఎవరికైనా కావాలంటే. అది అంత డీప్గా జీవితం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక ఉంటారండి ఎవరైనా పర్వాలేదు. థ్యాంక్ యూ. మ్యాక్సిమం టైం ఎంత అయిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు చూస్తాను, ఒక్క నిమిషం చూసి చెప్తాను. మీరు ఓపికతోనే ఈ సోదంతా వింటున్నందుకు టైము 22 నిమిషాలు అయింది. 22 నిమిషాలు 23 నిమిషాలు అయింది. ప్రతి ఒక్కరికి పేరున ఇది మొత్తం విన్నవారికి మాత్రం ధన్యవాదాలు. టోటల్గా విన్నవారికి, ఇక విన్నవారికి ఫోన్లు అడిసుకుంటా పట్టించుకోండి. మీరు మాత్రం ఓన్లీ విన్నవారు, చివరి వరకు విన్నవారికి ధన్యవాదాలు, నమస్కారం. మీకు నేను నా పాదాభివందనం కూడా చేయడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే మీలాంటి పేరెంట్స్ ఉండడం వల్ల ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. కొంచెం ఇప్పుడు నేను ఒక 5కి తయారు చేసుకుంటా. సేమ్ నాట్లాంటి సేమ్ నా ఏజ్లో ఇంకొకటి దొరికింది అనుకో, నాకు మన ఒక 4 రోజుల్లో నాలాగా తయారు చేస్తా. వాటితో ఇంకో 10 మందికి ట్రైనింగ్ ఇప్పిస్తా. అట్లా మేము ఆ 10 మంది వేసి మేము ఇంకో 100 మందికి ట్రైనింగ్ ఇస్తాం. చేయొచ్చా అంటే ఇది సినిమాల్లో కాదు, అంటే ప్రాక్టికల్గా కూడా మనం ఒక ఎగ్జామ్లా తీసుకోవాలి. ఒక ఎగ్జామ్లా తీసుకుంటే మన లైఫ్ని ఏదైనా సాధ్యం కానీ ముచ్చటే ఉండదు. రైట్, ఇది ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పిన సోదంతా విన్నందుకు ధన్యవాదాలు. చెప్పిన ప్రతి ఒక్కరికి పాదాభి శుభవందనాలు. రూపాయికి ఒక్క సైడ్ చూశారు మీరు ఇంత సినిమా, కానీ నాకు ఆదర్శంగా నిలిచే ఈ 2-3 వ్యక్తులకు నా బై బర్త్ తెలుసు. నాకు బై బర్త్ తెలుసు. ఎందుకు అంటే ఇప్పుడు తుల శ్రీనివాస్ అన్న ఉన్నాడు, తులసినన్న అని పిలుచుకుంటాను. నేను ఎప్పుడు ఫోన్ చేసిన సినన్న అంట. అంటే మా ఫ్రెండ్ వాళ్ళు బాబాయ్ కావచ్చు, అది అంతే. సినన్న ఆ పిలుపులో అది ఉండే ఎఫెక్షన్, ఆ ప్రేమ అది వేరు. దాని ఇప్పుడు మనం
సీన్ బాబాయ్ కూడా అన్న మనకు రెస్పాండ్ అవుతుంది. కానీ సీన్ బాబాయ్ అనే దాంట్లో అంత ఎఫెక్షన్ అనిపించలేదు నాకు. అందుకోసమే సీన్ అన్న కానీ నేను బతుకుతే తనలాగా బ్రతకాలన్న ఆశ తనొక్కడు ఈ బేదం శ్రీనివాసరెడ్డిని వీళ్ళు కళ్ళని చూస్తే నాకు అంటే ఎంత ఈర్ష్య ఉంటాయంటే నాకు అమ్మతో చెప్తాను, నిజం ప్రాక్టికల్గా చెప్తున్నా, నేను ఈర్ష్య పడతా. అబ్బా ఈ కళ్ళు అమ్మ ఎప్పుడు చూసినా ఇప్పుడు ఏదో పని చేసుకుంటా ఉండుతారు. అరే అబ్బా కళ్ళు ఎంత కమర్షియల్ కార్డులు మా మైండ్కు ఎప్పుడు రికమంచుకోరు. ఎప్పుడు చూసినా అది చేస్తారు. వాడు తిట్టుకుంటారు మనసులో. ఎందుకు తిట్టుకుంటా గుర్తా చెప్పిన ఇంతకుముందు. నాకైతే సీనన్న చూడంగానే ఫస్ట్ టైం ఏమో నాకు కంటో అది చెమ్మగిలినవి. ఎందుకు అంటే ఎలా అంటే తనకు మార్కెట్ ఆఫీస్లో ఆడ ఉన్నాడు చీరల కోట్ పని మీద పోతే నాతో నచ్చింది వస్తున్న పోరు నడరా అన్నాడు. డైరెక్ట్ కోటాల్లోకి వెళ్ళిపోయిండు. అప్పటిదాకా అసలు నేను కోటాలే లేదు నాకు, అప్పటి వరకు నాకు కోటాలే లేదు. అలాంటిది బోత్ కోట్ల మాకు ఎవరికి కూడా కోటాలు తెలియదు. ముద్దాయికి తప్పితే వేరే నార్మల్ పబ్లిక్ ఎవరికి కూడా కోటాలు తెలియదు. డైరెక్ట్ సినిమా నచ్చిండు, జడ్జి దాకా పోయిండు. వాళ్ళు జడ్జి దగ్గరికి వెళ్ళి సంథింగ్ మాట్లాడాడు, అది తీసుకొని వచ్చారే. అంటే ఆ జడ్జికి మరి ఇక్కడ అన్న సినిమాకు రెస్పాన్స్ ఇచ్చిందంటే పాలు తేడితే సినిమాకి ఎందుకు రెస్పాన్స్ ఇస్తుండే? పోన్రా బై, మీరు అన్నట్టు జడ్జి లపంగా పాలుతూ అనుకుందాం. మరి సినిమాకు రెస్పెక్ట్ ఎట్టిచ్చింది మరి? అంటే సినిమా కూడా లపంగా రైట్, మీరు చెప్పిందే ఒప్పుకుంటా, రైట్, ఇద్దరు కూడా ఒకటే వర్గం కాబట్టి టైం ఇచ్చిందని మీరు అనుకుంటారు. అరే జడ్జి రా భయ్, మీకు అర్థం ఉందా? అక్కలు ఉన్నారా? మీరు చదువుకున్నారా మీరు? అసలు జడ్జి ఒక సామాన్య వ్యక్తికి తోని అసలు మాట్లాడేందుకు టైం ఎందుకు ఇస్తారా బాబు? అరే జడ్జి ముఖం ఎందరు చూసారు చెప్పురా? అంటే కోపంతో కాదు, ఒక డియర్ పేరెంట్ అనే మీ పెద్దలకు, అరే నేను మీ అందరికి గౌరవిస్తేనే నా మాట అంతే, కొంచెం ఆ మాట టక్కున వచ్చేసింది. అందరికి కూడా నేను పాదాభివందనం చేసుకుంటాను, నా తప్పు ఏమనంటే. కానీ జడ్జిని ఎందరు చూసిండు ఇప్పటివరకు? ఒక కోర్టు జడ్జిని మీలో ఎందరు చూసిండు? మరి ఇంకేం కావాలి? తనని ఆదర్శంగా తీసుకోవచ్చును కావాలనుకుంటున్నాను నేను కూడా. తన మండలి జడ్జే టైం ఇస్తే నాకు డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి టైం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వడు? నేను కావాలా ఐసు పెడతా, టైం పడుతుంది కానీ వెయిట్ చేస్తా. అప్పటిదాకా మళ్ళీ ఈ మధ్యలో ఒక లిటికేషన్ ఉంది. నా స్వార్థం, పెద్ద స్వార్థంతో బతుకుతున్నా. పెద్ద స్వార్థం అంటే కమ్మిన స్వార్థం ఉండేది నాది. వాడికి చెప్పినా కూడా అమ్మతోడి అమ్మ ఇంతేడి కాడు, ఇంత గలీజుగాడ, ఈ కచరగాడ బుద్ధులే అంతా ఎటు పోతాయి? అప్పుడు పాత బుద్ధులు, పుట్టుకతో నచ్చే బుద్ధులు పుట్టుక సచ్చేదాకా పోవంటారు కదా. అట్లనే నేను కచరగాని అంటే నేను నా ఫస్ట్ లైఫ్లో డచ్ఫుల్ కానీ మంచిగా మాకు హ్యాపీ, మందు ఎంత హ్యాపీగా తాగుతుంటే అంటే ఫుల్ సంతోషంగా ఫుల్ మందు తాగేటోళ్ళు. తాగి ఊగేదాకా మందు తాగుతుంటే
కానీ ఇప్పుడు అసలు మందు చుక్క తెలియదు, మందు వాసన తెలియదు. తాగితే కొబ్బరి నీళ్ళు తాగుతాం, థమ్స్అప్ బిమ్స్ అన్నీ బంద్, నీళ్ళు తాగుతా, చాయ్ తాగా ఏం తాగా అంటే చాయ్ బియ్య కూడా అప్పుడప్పుడు టైంపాస్, ఏదో టైంపాస్ చేస్తాను అనమాట. కొంచెం కొన్ని కప్పుల చాయ్ ఇలా ఒక హాఫ్ కప్పు ఆ టైపు, ఎక్కడికైనా పోతే ఏసారికైనా కంపెనీ ఇవ్వడానికి అట్లాంటి పెద్ద సార్లు మనకు టైం ఇవ్వడం చాలా గొప్ప కదా. ఇప్పుడు ముత్యం రెడ్డి సార్ ఉన్నారు, అలాంటి వ్యక్తి అసలు నిర్మల్ ముత్యం రెడ్డి సార్ వాసవి ఓనర్. ఆ సార్ టైం ఇవ్వడమే గొప్ప. నాకు ఆ సార్ నాకు దినం మొత్తం టైం ఇస్తారు, కపిల్ నువ్వు రా అన్నాడు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ కాదు. మరి నీకు అరే మీకెవరికైనా అట్లాంటి వ్యక్తులు ఉన్నారా? ఉంటే నాతో షేర్ చేసుకున్నాం. మీకెవరికైనా అలాంటి వ్యక్తులు ఉంటే నాకు షేర్ చేయండి. ఇప్పుడు మీ పిల్లలు ఏ క్లాసు, ఏ స్టేజ్, అది కూడా చెప్పండి కంపల్సరీ, తప్పకుండా. రైట్. ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినంటే మాత్రం ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి, కాలు మోపుతా. నాకు వచ్చిన భాషలో క్లియర్ చెప్తున్నా. ఇంతకన్నా ఎవరితో అంటే నేను ఇప్పటిదాకా మాట్లాడిన భాషలో ఏదైనా తప్పుగా ఉంటే ఇప్పటిదాకంటే టోటల్ టైం వచ్చేసి 32 నిమిషాలు అయింది. ఈ 32 నిమిషాలలో నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీ కాలు మోపుతా. నాకు ఇంతకన్నా వేరే వర్డ్స్ రావు, పదాలు రావు. గుడ్ నైట్. ఈ రోజైనా కూడా ప్రశాంతంగా పడుకోవడానికి ట్రై చేస్తా. నాతో సాధ్యమైన కాడికైతే పడుకోవడానికైతే ట్రై చేస్తా, కానీ నిద్ర రాకుంటే ఏం చేయలేను కాదు. ఇక చూద్దాం దాన్ని పట్టి, అంటే నా యొక్క దేవుడు ఏమంటాడు, పడుకోమంటాడో వద్దంటాడో చూస్తా.